హాయ్, ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే వాళ్ళ ఇంట్లో బాగానే పని చేసుకుంటారు, యాక్టివ్గా ఉంటారు అండ్ వర్క్ ప్లేస్లో కూడా యాక్టివ్గా ఉంటారు అని దాన్నే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారు. కానీ అది ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ కిందకు వస్తుంది. అంటే వాళ్ళు సెడెంటరీగా ఉండకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉంది అని మేము కన్సిడర్ చేస్తాం, కానీ ఇట్ డజంట్ కమ్ అండర్ ఫిజికల్ యాక్టివిటీ. స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మన బాడీని ఇంటెన్షనల్గా మూవ్ చేయడం, మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయడం అండ్ స్టామినాని పెంచుకోవడం. ఈ ఫిజికల్ యాక్టివిటీని మనం ఎంతసేపు చేయాల్సి ఉంటుంది? WHO గైడ్లైన్స్ ప్రకారం ఒక నార్మల్ అడల్ట్ వాళ్ళు ఒకవేళ మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ వర్కౌట్ చేస్తే, అంటే బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ ఇలాంటివి, దానికి 150 to 300 minutes per week అవసరం ఉంటుంది. అదే వాళ్ళు విగరస్ ఇంటెన్సిటీ ఆఫ్ వర్కౌట్స్ చేస్తే, అంటే స్విమ్మింగ్, స్కిప్పింగ్ ఇలాంటివి, అది 75 to 150 minutes per week మినిమం అవసరం ఉంటుంది. ఈ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని మనం వీక్లో డివైడెడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ 150 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ని కన్సిడర్ చేస్తే 5 days 30 minutes ఈచ్ చేస్తే మీకు 150 minutes అవుతుంది. లేదా 6 days 25 minutes ఈచ్ చేస్తే 150 minutes అవుతుంది. అండ్ రిమెంబర్, this 150 to 300 minutes is just the minimum physical activity required for a normal adult. So remember, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు బాడీలీ మూమెంట్ అయితే ఉంటుంది, కానీ ఫిట్నెస్ యొక్క బెనిఫిట్స్ని చూడాలంటే ఒక స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్.